హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే కదా, సండే మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మేమైతే మొన్న ఫ్రైడే నైట్ అయితే విలేజ్కి అయితే బయలుదేరి వచ్చేసామండి. సంక్రాంతి వచ్చేసింది కదా, సంక్రాంతికి మేమైతే ఇలా విలేజ్కి వచ్చాము. ఇలా చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సండే మా ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వీడియోలో కొంచెం చూపిస్తున్నానండి. సండే అయితే మేము ఇలా మండి బిర్యానీ అయితే చేసుకున్నాను. ఒకసారి చూడండి. ఇదైతే ఫ్రైడే నైట్ అండి. ఫ్రైడే నైట్ మేము బయలుదేరేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చిన్నగా నేనైతే షూట్ చేశాను. మేము అలా ఫ్రైడే నైట్ బయలుదేరడం చాలా మంచిదైంది. అప్పటికే మాకు ఇలా చాలా వరకు కార్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయండి. రోడ్ అంతా కూడా ఇలా అయితే కార్లు ఉన్నాయి. అందరూ అయితే సంక్రాంతి కాబట్టి అందరూ కూడా ఊరికి బయలుదేరుతూనే ఉంటారు. ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్ రష్గా ఉందని తెలిసింది మాకైతే. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా అసలు సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది. ఇలా సండే మార్నింగ్ అయితే ఇలా నేను ఫస్ట్ అయితే ఇలా పూజ చేసుకొని స్టార్ట్ చేశానండి. డే అయితే లేవగానే ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే పూజ చేసుకున్నాను. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని ఈ చిన్నగా అయితే ఇలా షూట్ చేశాను. ఇవన్నీ అయితే పూల మొక్కలు ఇలా అయితే చిన్నగా వేసుకుంది మా అమ్మ అయితే. పూల మొక్కలు, అక్కడక్కడ కూరగాయలు, పళ్ళ చెట్లు అయితే. కాకరపాదు చూడండి ఇలా పడి మొలిచింది. చక్కగా కాయలు అయితే చిన్న చిన్న కాయలు అయితే భలే కాస్తుంది ఇదైతే. తర్వాత దేవుడికి కావాల్సిన మందారాలు, ఈ చిన్న చిన్న తెల్ల పూల మొక్కలు అయితే ఇలా అయితే వేసుకుంది మా అమ్మ గోడ చుట్టూ. ఇవన్నీ రోజుకి దేవుడు పెట్టుకునే మొక్కలండి. ఇవన్నీ పూల మొక్కలు ఇవన్నీ. తర్వాత ఇక్కడ బీరపాదు ఇలా అయితే పెట్టుకుంది. చెట్ల మీద అయితే ఇలా ఎక్కించింది చూడండి. తర్వాత ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. మాకు ఇక్కడ ఒక 2 మామిడి చెట్లు అయితే ఉన్నాయండి. మామిడి చెట్టు, జామ చెట్టు, సీతాఫలాలు అయితే ఉన్నాయి చెట్లు. మాకు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు బాగా కాస్తాయి మాకు ఇంట్లో. తర్వాత ఇక్కడ మా ఇంటి ఎదురుగా అయితే ఇలా అయితే పొలాలు ఉన్నాయండి. మొత్తం చూసారు కదా మీరు, గ్రీనరీగా ఎంత బాగుందో మొత్తం కూడా. మా పిల్లలు అయితే అక్కడికి వెళ్ళి అయితే కైట్ అయితే ఎగరేసుకుంటున్నారు చూడండి. ఓ పక్కన అయితే పెసర వేసారు, ఓ పక్కన అయితే గేదెలకైతే ఇలా గడ్డి అయితే వేసుకున్నారు అందరు కూడా ఇక్కడ. తర్వాత మా పిల్లలు చేలోకి వెళ్ళి అయితే ఇలా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారండి. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఇలా విలేజ్కి వచ్చి చాలా ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ అంతా అయితే ఖాళీ అయిపోయింది కదా, ఈ సెలవులకి అయితే అందరూ అయితే వచ్చేసారు విలేజ్కి అయితే, ఎవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు. చూడండి అన్నీ కూడా కుప్పల మీద ఉన్నాయి. కుప్పలు అవి వేస్తున్నారు ఇంకొప్పుడే, వరి కుప్పలు అవి. ఇది నేను నైటే వేసిన ముగ్గు అండి. ఇది సాటర్డే నైట్ వేసిన ముగ్గు ఇది. మా పిల్లలు వచ్చేటప్పుడే గాలిపటాలు ఒక 5-6 కొనుక్కొని వచ్చారు. ఇక్కడ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చేలో ఒక కర్ర అలా పాతుంటే ఆ కర్రకైతే ఆ గాలిపటం థ్రెడ్ అయితే అలా వేసుకొని ఇలా అయితే వాళ్ళు ఎగరేసుకుంటున్నారు. చూడండి ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా ఎగరేసుకుంటున్నారు వాళ్ళు. అలా పట్టుకొని ఉండాలి కదా మమ్మీ అని చెప్పి ఇంకా వాళ్ళైతే అలా అరేంజ్ చేసుకున్నారు చిన్న పుల్లకైతే పెట్టుకొని. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే కుకింగ్కి అయితే వచ్చేసానండి. ఇలా అయితే బిర్యానీకి అయితే ముక్కలు ఇలా
మొత్తం పెద్ద పెద్ద ముక్కల కింద మా తమ్ముడు అయితే కొట్టించుకున్నాడు. నేను ఆ మండి బిర్యానీకి అయితే ఇలా మ్యారినేట్ చేసి మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఇదంతా నేను చెక్క, లవంగా, ఇలాచి, తర్వాత స్టార్ అనాసు, అనాస పువ్వు, తర్వాత ఇవన్నీ కలిపి చేసిన మసాలా పౌడర్ అండి అది. ఇలా అయితే కొంచెం 1 లీటర్ వరకు అయితే నీళ్ళు అయితే ఇలా మరిగించుకుంటున్నాను స్పైసెస్ వేసి. ఇప్పుడు ఆ మరిగించుకున్న దాని మీద ఇలా చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా, మనం గారెలు వేసుకున్నప్పుడు వేసుకునే చిల్లుల ప్లేటు, ఈ ప్లేట్లో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్నాను. ఈ చికెన్ పీసులకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఆయిల్, తర్వాత ఉప్పు, కారం, పసుపు, తర్వాత నేను మసాలా పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి కాసేపు. తర్వాత ఆ ముక్కలన్నిటినీ కూడా ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలా. ఇవన్నీ కూడా కింద మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్కి బాయిల్ అవుతాయండి. ఇవి స్టీమ్ మీద కుక్ అవుతాయి. ఈ స్టీమ్ అయిన వాటర్ అంతా కూడా మనకి కింద పడుతుంది. ఇప్పుడు ఆ వాటర్తోనే మనం బిర్యానీ అయితే రెడీ చేసుకుంటున్నాము. దీన్ని మండి బిర్యానీ అంటారండి. మనకి హైదరాబాద్ రెస్టారెంట్లో చాలా చోట్ల మీరు తినే ఉంటారు. చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో అయితే చాలా బాగుంటుంది. ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ పీసెస్లన్నీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి అవన్నీ. ఇదిగో వాటర్ చూసారు కదా, మొత్తం అంతా ఈ చికెన్ కొన్న ఆ స్టఫ్ అంతా కూడా దాంట్లోకి అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్లోకి. తర్వాత నార్మల్గా మనం బియ్యం వేసుకొని బిర్యానీ చేసేసుకోవడమే. ఒక పక్క అయితే నేను కొన్ని 1/2 కిలో వరకు చికెన్ ఇలా ఫ్రై చేసి ఇంకొక 1/2 కిలో వరకు ఇలా అయితే కర్రీ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వైట్ రైస్ అయితే ఇలా రైస్ కుక్కర్లో పెట్టేసామండి. ఇప్పుడు చెప్పాను కదా నేను ఆ చికెన్ జాయింట్స్ అన్నీ కూడా ఇలా వేరొక సపరేట్గా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా నేను వేరొక ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి. నేనైతే ఒక 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నానండి. ఆ 3 గ్లాసెస్ రైస్కి నాకు ఒక 6 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పట్టింది ఆ మండి బిర్యానీకి. ఇప్పుడు ఆ ఎసర్లోకి అయితే నేను ఆ రైస్ అంతా నానబెట్టుకున్న రైస్ అయితే నేను బిర్యానీ రైస్ అయితే ఆ వాటర్లోకి వేసుకుంటున్నాను. నేనైతే బ్రీఫ్గా చూపించట్లేదండి, మీకు నార్మల్గా చెప్తున్నాను ఇది. తర్వాత ఎప్పుడైనా నేను నా ఛానల్లో సపరేట్గా ఇదైతే పోస్ట్ చేస్తాను, ఈ మండి బిర్యానీ మొత్తం కూడా. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ను కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే అలా వేయించుకున్నానండి. మండి బిర్యానీ అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. నేను చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, చికెన్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయిందండి నాకు. తర్వాత అది మండి బిర్యానీ ఫ్రై అండి. ముక్కలు నేను ఆవిరి మీద ఉడికించుకున్నాను కదా ఆ ముక్కలు. ఇక్కడేమో కొంచెం చారు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. చెప్పాను కదా నేను ఆవిరిలో కొంచెం బియ్యం వేసుకుంటే 3 గ్లాసుల వరకు నేను రైస్ వేసుకున్నానండి. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకొని నేను అరేంజ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మా సండే స్పెషల్ అయితే మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా ఈజీ అండి ప్రాసెస్ అంతా కూడా. ఇదంతా కూడా మనం ఆవిరి మీద కుక్ చేసుకుంటాం. ఈ చికెన్ ముక్కల్ని అక్కడ నుండి వచ్చిన వాటర్తోనే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది చికెన్ ఫ్రై, ఇది చికెన్ కర్రీ అండి. తర్వాత ఇది మండి బిర్యానీ. చెప్పాను కదా వైట్ రైస్ ఆల్రెడీ పెట్టాను, వైట్ రైస్ చారు. ఇదేనండి నా సండే వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బై బై. థ్యాంక్ యూ.